సెంచురియన్ వేదిక సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డే 1లో మన టీమిండియా తడబడినప్పటికీ చివరికి కోలుకోగలిగింది. మెయిన్లీ వికెట్ కీపర్ గా తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న కేఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్ చేసి మన టీమిండియాకు డీసెంట్ టోటల్ అందించాడు. సో డే 1లో మన టీమిండియా బ్యాటింగ్ ఎలా ఉందంటే రోలర్ కోస్టర్ అని చెప్పుకోవాలి. స్టార్టింగ్ లో చూసుకుంటే వరుస పెట్టి 3 వికెట్లు పడిపోయాయి. బట్ ఆ తర్వాత విరాట్ కోహ్లీ మరియు శ్రేయస్ అయ్యర్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. అయితే లంచ్ బ్రేక్ తర్వాత మన టీమిండియా మరోసారి వరుస పెట్టి వికెట్లు కోల్పోయింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం కేఎల్ రాహుల్ ఒక గ్రిటీ హాఫ్ సెంచరీ కొట్టి మన టీమిండియాను గట్టెక్కించాడు. మెయిన్లీ మన టీమ్ స్కోర్ ఆ 200 మార్కును టచ్ అయ్యేలా చేశాడు. సో డే 1లో అయితే ఫుల్ గేమ్ పాసిబుల్ కాలేదు. 59 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. స్టార్టింగ్ లో వెట్ అవుట్ ఫీల్డ్ వల్ల మ్యాచ్ లేట్ గా స్టార్ట్ అయింది. అలాగే చివరి సెషన్ లో చూసుకుంటే కేవలం 9 ఓవర్లు మాత్రమే పడ్డాయి. ఆ తర్వాత వర్షం వచ్చి ఇంకా గేమ్ పాసిబుల్ కాకుండా చేసింది. ఎనివే ఈ మ్యాచ్ లో అయితే సౌత్ ఆఫ్రికా టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ పిచ్ చూసుకున్న కండిషన్స్ చూసుకున్న టెంబా బహుమతి తీసుకున్న డిసిషన్ చాలా మంచిది అనిపించింది. ఎందుకంటే టాస్ వేసే టైంకి ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి. అలాగే పిచ్ మీద గ్రాస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో అలాంటి టైంలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. బట్ ఇదే టాస్ కు ముందు పిచ్ రిపోర్ట్ లో రవిశాస్త్రి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అదేంటంటే ఈ పిచ్ మీద టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటే అది కొంతవరకు ఫూలిష్ డిసిషన్ అవుతుంది. ఎందుకంటే మొదటి సెషన్ లో ఈ పిచ్ బౌలింగ్ అనుకూలించిన ఆ తర్వాత మాత్రం బ్యాటింగ్ కి ఫ్రెండ్లీగా మారుతుంది అన్నట్టు చెప్పారు. సో మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టాస్ గెలిస్తే ఏం తీసుకోవాలనే దానిపై ఒక క్లారిటీ లేదు. బట్ లక్కీగా మన వాళ్ళు టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ వచ్చింది. ఇక మన టీం కాంబినేషన్ విషయానికి వస్తే ది బెస్ట్ థింగ్ 4 పేస్ బౌలర్స్ ఆడించారు. సో ఈ మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే మన వాళ్ళు 4 పేస్ బౌలర్స్ తో వెళ్లాలనుకున్నారు. అండ్ అదే కనుక చేస్తే ఖచ్చితంగా అశ్విన్ లేదా జడేజా ఇద్దరిలో ఒకరిని ఆడించాలి. అండ్ వీళ్ళిద్దరిలో జడేజాని ఆడిద్దాం అనుకున్నారంట. బట్ లాస్ట్ మినిట్ లో చూసుకుంటే జడేజాకు బ్యాక్ స్పాజం వచ్చిందంట. దీనివల్ల అతను పక్కన పెట్టి అశ్విన్ కి అవకాశం ఇచ్చారు. ఇక సౌత్ ఆఫ్రికా టీం చూసుకుంటే వాళ్ళు మరీ దారుణం. ఒక్క స్పిన్నర్ కూడా ఆడించలేదు. 4 పేస్ బౌలర్స్ ఆడించారు అండ్ ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తీసుకున్నారు. క్యాషో మహారాజ్ ఆడించకుండా డేవిడ్ బిడింగ్హామ్ చేత డెబ్యూ చేయించారు. సో రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెల్ లో కొంతవరకు సర్ప్రైజ్లు కనిపించాయి. బట్ ఎనివే టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా టీం కి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. వాళ్ళు కొత్త బాల్ తో పాటు కండిషన్స్ ను బాగా యూజ్ చేసుకుని మన టాప్ ఆర్డర్ ను 24 పరుగులకు అవుట్ చేశారు. అంటే మన టీమిండియా 24 రన్స్ కి 3 వికెట్స్ కోల్పోయింది. సో రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ అవుట్ అయిన తీరైతే నాకు కొంతవరకు డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరు అంత మంచి గుడ్ బాల్స్ కి ఏమీ అవుట్ కాలేదు. రోహిత్ శర్మ ఆఫ్ హార్టెడ్ పుల్ షాట్ ఆడి పైన లెగ్ లోని ఫీల్డర్ కు క్యాచ్ ఇచ్చాడు. అలాగే శుభ్మన్ గిల్ చూసుకున్న లెగ్ సైడ్ వెళ్ళిపోతున్న బాల్ ని చేసి కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. సో 2 డిస్మిసల్స్ కూడా నాకు కొంతవరకు డిసప్పాయింటింగ్ అనిపించాయి. అండ్ జైస్వాల్ చూసుకున్న 17 పరుగులు చేసి మంచిగా సెట్ అయినట్టే కనిపించాడు. బట్ నాండ్రీ బర్గర్ వేసిన ఒక ఫుల్ లెంత్ బాల్ కు ఎక్స్పెన్సివ్ డ్రైవ్ ఆడదామని చెప్పి కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో మన టీమిండియా చాలా క్విక్ టైంలో 3 వికెట్లు కోల్పోయింది. వాటి తర్వాత విరాట్ కోహ్లీ మరియు శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరు కలిసి 4వ వికెట్ కు చాలా మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు. మెయిన్లీ విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ లో ఎక్కడైతే వదిలిపెట్టేశాడో అక్కడ నుండే తన ఫామ్ ను కంటిన్యూ చేసినట్టు కనిపించింది. నిజంగా కొన్ని బ్యూటిఫుల్ ట్రేడ్ మార్క్ విరాట్ కోహ్లీ షాట్స్ ఆడాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ చూసుకున్న అతను చాలా టెస్ట్ చేశారు. వచ్చేలాగానే ఒక షార్ట్ బాల్ వేశారు. అండ్ ఆ తర్వాత చూసుకున్న ప్రతి సౌత్ ఆఫ్రికా బౌలర్ కూడా అతని మీద షార్ట్ బాల్ ట్రై చేశారు. బట్ శ్రేయస్ అయ్యర్ మాత్రం ఎక్కడ కంగారు పడకుండా వాటిని అవాయిడ్ చేస్తూ అతను కూడా చాలా మంచి షాట్లు కొట్టాడు. సో వీళ్ళిద్దరు కలిసి అయితే 4వ వికెట్ కు 68 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ వల్ల మన టీమిండియా కొంతవరకు గేమ్ లోకి కంబ్యాక్ ఇవ్వగలిగింది. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు అసలు చాలా తొందరగా అవుట్ అయిపోయి ఉండాలి. ఎందుకంటే వీళ్ళు క్రీజ్ లోకి కొత్తగా వచ్చినప్పుడు 2 లైఫ్స్ దొరికాయి. వరుస ఓవర్లలో శ్రేయస్ అయ్యర్ మరియు విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు ఇచ్చిన క్యాచ్ ఇచ్చిన సౌత్ ఆఫ్రికా ఫీల్డర్స్ నేల బాల్ చేశారు. లేకపోతే మన టీమిండియా 30 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి ఉండేది. సో ఇద్దరు బ్యాట్స్మెన్ తమకొచ్చిన లైఫ్స్ ని చాలా బాగా యూజ్ చేసుకుని మరో వికెట్ పడకుండా లంచ్ బ్రేక్ వెళ్లారు. అండ్ వీళ్ళ స్కోర్స్ చూసుకుంటే విరాట్ కోహ్లీ 38 రన్స్ కొట్టాడు అండ్ శ్రేయస్ అయ్యర్ 31 రన్స్ కొట్టాడు. బట్ క్రీజ్ లో సెట్ అయ్యారనుకున్న వీళ్ళిద్దరు లంచ్ బ్రేక్ తర్వాత వెంటనే అవుట్ అయిపోయారు. మెయిన్లీ విరాట్ కోహ్లీకి ఒక మైండ్ బ్లోయింగ్ బాల్ పడింది. సో కగిసరాబాద్ అయితే 2 అద్భుతమైన బాల్స్ తో క్రీజ్ లో సెట్ అయ్యారనుకున్న బోత్ అయ్యర్ మరియు కోహ్లీ ఇద్దరిని అవుట్ చేశాడు. అండ్ దీంతో ఒక్కసారిగా మన టీమిండియా మరోసారి ఒత్తిడిలోకి వెళ్ళిపోయింది. 107 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈవెన్ తర్వాత అశ్విన్ తీసుకున్న కేవలం 8 రన్స్ అవుట్ అయిపోయాడు. సో ఒకనొక టైంలో మన టీమిండియా 121 రన్స్ కి 6 వికెట్స్ కోల్పోయింది. అండ్ ఈ టైంలో మన వాళ్ళు కోలుకోవడం చాలా కష్టం అనుకున్నాం. బట్ ఆ తర్వాత షార్దుల్ ఠాకూర్ మరియు కేఎల్ రాహుల్ చాలా మంచి పాజిటివ్ బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ షార్దుల్ ఠాకూర్ ఎక్కడ బాక్డౌన్ అవ్వకుండా సౌత్ ఆఫ్రికా బౌలర్స్ మీద ఎదురుదాడి చేశాడు. సో వీళ్ళిద్దరు కలిసి అయితే 7వ వికెట్ కి 43 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పి మన టీమిండియా స్కోర్ ను 150 దాటించారు. అయితే ఈ పార్ట్నర్షిప్ లో సౌత్ ఆఫ్రికా పేసర్స్ మన వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. మెయిన్లీ షార్ట్ బాల్స్ తో షార్దుల్ ఠాకూర్ ను 2 టైమ్స్ హిట్ చేశారు. దీంతో తన కాన్సన్ట్రేషన్ కోల్పోయి ఒక భారీ షాట్ కి ఎత్తించి అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత బుమ్రా చూసుకున్న 19 బాల్స్ ఆడినప్పటికీ అతను కూడా చివరికి ఒక భారీ షాట్ కి ఎత్తించి అవుట్ అయిపోయాడు. సో లంచ్ బ్రేక్ తర్వాత చూసుకుంటే మన టీమిండియా ఒక ఎండ్ లో రెగ్యులర్ ఇంటర్వల్స్ లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. బట్ అదర్ ఎండ్ లో మాత్రం కేఎల్ రాహుల్ నిజంగా మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. అసలు అన్లైక్ కేఎల్ రాహుల్ లో బ్యాటింగ్ చేశాడు. నార్మల్ గా టెస్ట్ ఫార్మాట్ లో కేఎల్ రాహుల్ అంటే చాలా డిఫెన్సివ్ మోడ్ లో ఆడతాడు. బట్ ఈ రోజు చూసుకుంటే మాత్రం చాలా పాజిటివ్ క్రికెట్ ఆడాడు. ఇన్ఫాక్ట్ అతను కొట్టిన 70 రన్స్ లో 10 4లు మరియు 2 సిక్సర్లు ఉన్నాయి. అంటే బౌండరీస్ రూపంలోనే 52 పరుగులు వచ్చాయి.
సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కేఎల్ రాహుల్ ఎంత పాజిటివ్ క్రికెట్ ఆడాడు అనేది. మెయిన్లీ బుమ్రా మరియు సిరాజ్తో కలిసి ఆడినప్పుడు అతనైతే చాలా తెలివిగా బ్యాటింగ్ చేశాడు. తన జోన్లో ఉన్నప్పుడే భారీ షాట్లకు వెళ్తూ అలాగే ఓవర్లో చివరిలో సింగిల్ తీసుకునేవాడు. సో నిజంగా కేఎల్ రాహుల్ అయితే చాలా డిఫికల్ట్ కండిషన్స్ లో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకోవాలి. ప్రెసెంట్ 105 బంతులు 70 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు. అండ్ అతనికి తోడు అదరంలో మొహమ్మద్ సిరాజ్ క్రీజ్ లో ఉన్నాడు. సో ప్రెసెంట్ డే 1 అనేసరికి మన టీమిండియా స్కోర్ 208 రన్స్, 8 వికెట్లు పడిపోయాయి. సో డే 2లో కనుక అదరంలో ఉన్న బ్యాట్స్మెన్ ఒక గంట సేపు కేఎల్ రాహుల్ కు సపోర్ట్ ఇవ్వగలిగితే మన టీమ్ స్కోర్ ఈజీగా 250 దాటిస్తుంది. అండ్ అదే కనుక జరిగితే మన టీమిండియాకి చాలా అంటే చాలా ప్లస్ అవుతుంది. ఇక సౌత్ ఆఫ్రికా బౌలింగ్ విషయానికి వస్తే ది బెస్ట్ బౌలర్ కగిసో రబాడ నిజంగా బ్రిలియంట్ స్పెల్ వేశాడు. కేవలం 44 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. మెయిన్లీ అతను ఆల్ ఇంపార్టెంట్ వికెట్స్ అన్ని తీసుకున్నాడు. రోహిత్ శర్మని చూసుకున్నా, కోహ్లీని చూసుకున్నా, శ్రేయస్ అయ్యర్ని చూసుకున్నా, షార్దుల్ ఠాకూర్ని చూసుకున్నా, ఈ నలుగురిని అతను అవుట్ చేశాడు. ఈవెన్ అశ్విన్ కూడా అతను అవుట్ చేశాడు. సో కగిసో రబాడ అయితే ఫస్ట్ టైం టెస్ట్ ఫార్మాట్ లో మన టీమిండియా మీద 5 వికెట్ ఆల్ తీయడం జరిగింది. ఇక అతనితో పాటు ఆండ్రే బర్గర్ కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు, 2 వికెట్లు పడగొట్టాడు. బట్ డెఫినెట్లీ డే 1లో టాప్ పెర్ఫార్మర్ ఎవరంటే మాత్రం కగిసో రబాడ అని చెప్పుకోవాలి.